హాయ్ హలో భోజన ప్రియులకు స్వాగతం అండి. టుడే తోటకూర పెసరపప్పుతో ఫ్రై కర్రీ ఎలా చేస్తారో చూసిద్దామా. స్టవ్ ఆన్ చేసుకొని నేను మట్టి పాత్ర తీసుకుంటున్నానండి. ఇందులో ఆయిల్, 1 స్పూన్ ఆవాలు, జీలకర్ర, పొట్టు తీయన తెల్లుల్లి రవ్వలండి దంచి వేసుకోవాలి. అలానే ముందుగా తీసుకున్న పెసరపప్పు నేను 1/2 బౌల్ తీసుకుంటున్నా. వీటిని వేగనివ్వాలి. పది ఎండుమిర్చి తీసుకున్నానండి, ఎండుమిరపకాయలు. వీటిని ముక్కలు చేసి వేసుకుంటున్నా. నేనైతే తోటకూరకి కారం ఏం యూజ్ చేయను, ఎండుమిర్చి వేసుకుంటాను. మీకు నచ్చితే కారం వేసుకోవచ్చు. ఇవన్నీ వేగాయి. ఇందులో నేను 1 స్పూన్ సాల్ట్, కొంచెం పసుపు, ముందుగా క్లీన్ చేసుకున్న తోటకూర వేసి ఇందులో వాటర్ ఏమి యాడ్ చేయవసరం లేదండి. 10 నిమిషాలు మూత పెట్టుకుంటే సరిపోతుంది, వాటర్ వచ్చేస్తుంది. చూడండి ఈ కర్రీలో వాటర్ ఎంత వచ్చిందో. ఇలా కలుపుకోవాలి. వాటర్ అంతా దగ్గరికి పడే వరకు వేయించుకోవాలి. మూత ఏం పెట్టుకోవాల్సిన లేదండి. ఇదండి మన కంటికి ఎంతో మంచిది. ఇదండి తోటకూర ఫ్రై కర్రీ అయిపోయిందండి. ఇదండి ఇది ఫ్రై అయ్యింది. మీకు నచ్చితే కారం వేసుకోవచ్చు, ఎండు మసాలా, గరం మసాలా వేసుకోవచ్చు. ఏమైనా మీకు నచ్చితే వేసుకోవచ్చు అండి. నాకైతే అవసరం లేదు, ఈ ఎండుమిర్చి కారమే సరిపోతుంది. ఇదండి తోటకూర ఫ్రై రెడీ అండి. చూసారు కదా, ఆయిల్ పైకి తేలింది. కర్రీ కంప్లీట్ అండి. చూసేసారా? మీకు నచ్చితే ట్రై చేయండి. ఓకే బాయ్.